ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం పట్టణం 36 డివిజన్లో పిఎస్ఆర్ రోడ్లో ఒక 800 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాను. అలాగే నేను ఖమ్మం పట్టణంలో 36 డివిజన్ కార్పొరేటర్గా మరియు వాసవి క్లబ్ అధ్యక్షుడిగా చేస్తూ ఎంతోమందికి పేదలకి బడుగు బలహీన వర్గాలకి నిత్యం అందుబాటులో ఉంటూ నా వంతు చేతనే సహాయ సహకారాలు చేస్తూ డివిజన్లో ఏ సమస్య ఉన్నా ఏ కష్టం ఉన్నా ఎవరికొన్నా అందుబాటులో ఉంటూ నా వంతుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. నేను ప్రత్యేకంగా చెప్పాలంటే ఇవాళ ఈ కార్పొరేటర్గా ఉన్నానంటే నాకు మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆశీస్సులు, వారి ఆశీస్సులతోటి నేను 2021లో కార్పొరేటర్గా గెలుపొందాను. నిత్యం నాకు వేరే ప్రత్యేకమైన వ్యాపారాలంటూ ఏమీ లేవు. ఎప్పుడూ కూడా ప్రజల సమస్యల కోసం, ప్రజల యొక్క కష్టాల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఉంటా. అలాగే రాబోయే రోజుల్లో కూడా నా డివిజన్ కానీ ఖమ్మం పట్టణాన్ని కానీ మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని చెప్పి, కృషి చేస్తానికి ఉపయోగపడతానని చెప్పి ఆ భగవంతుడి ఆశీస్సులతోటి మీ అందరి ప్రేమ అనురాగాలతోటి ఈ పుట్టినరోజు జరుపుకుంటున్నాను. ఖమ్మం నగర కార్పొరేషన్ 36వ డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు గారి బర్త్డే. మరి ఈ సందర్భంగా ముఖ్యంగా వ్యాపార కేంద్రమైనటువంటి గాంచౌక్ ప్రాంతంలో అలాగే పొట్టి శ్రీరామ్ రోడ్డుకు సంబంధించి కార్మికులందరూ కూడా అన్నదానం చేయాలని చెప్పి సంకల్పించారు. చాలా మంచి నిర్ణయం. నిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ పోయే వ్యక్తి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఒక చురుకైన వ్యక్తి. ప్రత్యేకంగా వైశ్య సామాజిక వర్గంలో ఎంతో హుషారుగా ప్రతి విషయంలో కూడా వాళ్ళకి అండదండలుగా ఉండే వ్యక్తి. మరి అలాగే ఈరోజు పుట్టినరోజు సందర్భంగా బొకేలు కానీ ఎటువంటి ఆడంబరాలు లేకుండా పూర్తిగా కార్మికుల పక్షాన, పేద ప్రజల పక్షాన వాళ్ళందరూ కూడా అన్నదానం చేయాలనే సంకల్పంతో మరి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు. దానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మరి వారు నిండు నూరేళ్ళు మరి ఆయురాగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి మరి ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. చేస్తూ డివిజన్లో ఏ సమస్య ఉన్నా ఏ కష్టం ఉన్నా ఎవరికొన్నా అందుబాటులో ఉంటూ నా వంతుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను.